పాత్రుడా మీకు వందనాలు, స్తోత్రములు, స్తోత్రములు. దేవుణ్ణి ఎంతగా స్తుతిస్తే అయితే ఈ దినం ఇర్మీయా గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనములో మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. Where the best road is, walk on it and you will live in a peace. अच्छा मार्ग कौन सा है उसी में चलो. మేలు కలిగే మార్గాలు ఉన్నాయి లోకంలో, కీడు కలిగే మార్గాలు ఉన్నాయి. అయితే కీడు కలిగే మార్గాలు మానవులు అనేక మంది పరుగులు ఎత్తుతున్నారు, అది నాశనానికి తీసుకెళ్తుంది. మేలు కలిగే మార్గాల్లో వెళ్తున్నారు. సోదరి, నీ స్నేహితులు, నీ బంధువులు కీడు కలిగే మార్గంలో ఉంటే మేలు కలిగే మార్గానికి నడిపించండి. కీడు నాశనానికి తీసుకెళ్తుంది, అగ్నిగుండానికి తీసుకెళ్తుంది, నరకానికి తీసుకెళ్తుంది. మేలు కలిగించే మార్గము పరలోకానికి తీసుకెళ్తుంది, నిత్య జీవానికి వారసులుగా చేసుకుంది. మత్తయి సువార్త 11:29. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను, నీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు నీ ప్రాణములకు విశ్రాంతి కలుగు. యేసయ్య సాత్వికుడు, ఆయన దగ్గర నేర్చుకోవాలి. యేసు మాదిరి నేర్పించేవాడు లోకంలో మరియు ఆయన చక్కగా నేర్పిస్తాడు, మన ప్రాణాలకు విశ్రాంతి కలగజేస్తాడు. అది అవసరమై 3:11 వారు నా విశ్రాంతిలో ప్రవేశించిరని అయితే బోధిస్తారు. సైతాను యేసయ్య పరిశోధన చేస్తాడు. పరిశోధన అంటే చక్కజేసేదానికి, లోపాలు సరిదిద్దేదానికి అది అవసరమైంది. అయితే వానను శోధించి నీకు అనుగుణ్యంగా బ్రతికేదానికి ఈ కృప నాకు దయచేయి. ఎక్కడైనా నీకు ఆయాసకరమైన ఉంటే అని ప్రార్థించండి. దేవుని పరిశోధనకు మీరు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ఎంతమంది ఆ రోజు చూస్తున్నారు, వాళ్ళని పరిశోధి, వారిలో ఉన్న లోటుపాటు సవరించి నీకు దగ్గరగా జీవించి నామాన్ని కృప దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము. ఆమేన్.